సమ్మక్క సారక ములుగు జిల్లాలో ఎన్నడూ చోటు చేసుకొని సుడిగాలి ఆవహించింది. ఇది పాక్షికంగా పశ్చిమ దేశాల్లో సంభవించు టోర్నాడోలకు పోలి ఉంది. క్లైమేట్ క్రైసిస్, గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు వంటి పరిణామాల దృష్ట్యా ఎన్నడూ చూడని వర్షపాతాలు, తుఫాన్లు, సుడిగాలులు సంభవిస్తున్నాయి. సమ్మక్క సారక దేవతలో ఆవాసమైన మేడారం గ్రామం ఉన్న ములుగు అడవుల్లో 100 కిలోమీటర్ల వేగంతో గాలి గిర్రున తిరుగుతూ 3 కిలోమీటర్ల మేర అడవిని నాశనం చేసింది. ఈ సుడిగాలి దాటికి 50,000 చెట్లు వేర్లతో సహా ఉకలించబడి నేలమట్టమైన తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. విషయం తెలుసుకున్న ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకృతి విలయం సంభవించిన చోటికి హుటాహుటిన చేరుకొని అక్కడి అటవీ శాఖ అధికారులతో సమావేశం ఏర్పరిచి విషయాలోచన చేసి మీడియా ప్రతినిధులతో విశ్లేషించారు. సుడిగాలి దాటి చూస్తే భయమేసిందని, అదృష్టం కొద్దీ అడవిలో నేలకూరిందని, అదే సంఘటన ఏ చుట్టుపక్క గ్రామాల్లో సంభవించి ఉంటే ఊర్లు కొట్టుకుపోయి తీవ్ర ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లేదని మీడియా ముందు చెప్పుకొస్తున్నారు. జరిగిన విలయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి చేరవేరుస్తామని, ఇటువంటి అసాధారణ సందర్భం ఎలా చోటు చేసుకుందో పరిశోధన చేయాలని కోరుతున్నామన్నారు. తాడ్వాయి ములుగు రహదారి వెడల్పుగా 100 ఏళ్లుగా నాటుకున్న చెట్లు కూడా ఎలా నేలకూలాయి అనే విషయం కూడా అక్కడున్న అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ, చుట్టుపక్కల నేల గట్టిగా గుమ్మిగూడి మంచి పౌష్టిక మట్టి కలిగి ఉండటం వల్ల చెట్ల వేర్లు పైపైనే పేరుకుపోయాయని, ఈ 2 కారణాల వల్లే గాలి 3 కిలోమీటర్ల మేర చుట్టుకు రావడం, వేల సంఖ్యలో చెట్లు వేర్లతో సహా ఊడిపడడం జరిగిందని చెప్పుకొచ్చారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.